నెల్లూరులో నిర్వహించిన షైనింగ్ స్టార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి నారాయణకు కలెక్టర్ హిమాంశు శుక్లా, విద్యాశాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతిభ కనబరిచిన 260 మంది విద్యార్థులకు మంత్రి అవార్డులు, మెడల్స్, నగదు బహుమతులు అందజేసి అభినందించారు. కష్టపడి చదివితేనే జీవితంలో లక్ష్యాలను సాధించగలవని విద్యార్థులకు సూచించారు. నేను విద్యార్థులందరికీ ఒకటే చెప్పేది, ఏదైనా కృషితోనే, మన హార్డ్ వర్క్తోనే మనం సాధించగలం. అల్టిమేట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలంటే అది ఓన్లీ బై హార్డ్ వర్క్. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. చిన్నప్పుడు నేను సరిగా చదవాలా, ఎక్కువగా గేమ్స్ అంటే అందరికీ తెలియదు, చాలా మందికి గేమ్స్ మీద ఎక్కువగా పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. 10th క్లాస్ ఐ ఫెయిల్డ్. నాతోటి స్నేహితులు ముందుకు పోయారు. పోయిన తర్వాత పట్టుదల పెంచుకున్నా. వాళ్ళు ముందుకు పోవటం ఏంది, నేను వెనక పోవటం ఏందని. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశా. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే అక్కడ నాకు ఒక చిన్నది కలిసి వచ్చింది. ఏంటంటే 10th క్లాస్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో మళ్ళీ ఒక 2 నెలలకి మార్క్స్ యాడ్ చేశారు. అప్పుడు భవనం వెంకటరామరెడ్డి గారు సీఎం ఉన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 2 మార్కులు యాడ్ చేశారు. నేను 1 మార్కులో ఫెయిల్ అయినా. ఎప్పుడైతే 2 మార్కులు యాడ్ చేశారో నేను మళ్ళీ పాస్ అయిపోయాను 2 నెలలకి. ఇవన్నీ ఇంటర్మీడియట్ చేరాను. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ విఆర్ కళాశాలలోనే ఇంటరు, విఆర్ కళాశాలలోనే డిగ్రీ, అక్కడే స్కూల్. 10th క్లాస్లో ఫెయిల్ అయిన విద్యార్థిని మళ్ళా డిగ్రీ 3 సంవత్సరాలు, ఎంఎస్సి 2 సంవత్సరాలు అలా రీచ్ అయ్యానంటే ఏంది కారణం చెప్పాలి, మీరు చెప్పాలా? హార్డ్ వర్క్.